హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్స్ నోటిఫై. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. ఇప్పుడు డిస్క్రిప్షన్ చూద్దాము. కంపెనీ నేమ్ వచ్చేసి ఫస్ట్ సోర్స్ అనమాట. ఇది ఒక కస్టమర్ అసోసియేటివ్ రోల్. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేసుకోండి. అబౌట్ కంపెనీ డిస్క్రిప్షన్ చూద్దాము. కంపెనీ నేమ్ వచ్చేసి ఫస్ట్ సోర్స్. ఇది ఒక 100 కంపెనీస్ లో లీడింగ్ బ్రాండ్ కంపెనీ అనమాట. ఇది యుఎస్, యూకే, ఫిలిప్పీన్స్, మెక్సికో అండ్ ఇండియాలో లొకేట్ అయింది. దీనికి H1 అండ్ H2 గ్రేడ్స్ అనేవి ఇచ్చారు. దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి అసోసియేట్, ఇంకొకటి సీనియర్ అసోసియేట్. అసోసియేట్ రోల్కి వచ్చేసి ఫ్రెషర్స్ అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసోసియేట్కి ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నాన్ ఐటీలో వాళ్ళు సీనియర్ అసోసియేట్ అనే రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్ అని మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్, మీరు చేసిన వర్క్ అప్డేట్ అనేది వీక్లీ ఆర్ డైలీ బేసిస్ కింద మీ టీమ్ లీడర్కి అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అబౌట్ రోల్ డిస్క్రిప్షన్, మనం ఒకసారి రోల్ డిస్క్రిప్షన్ చూద్దాము. మీ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేటివ్ రోల్ అనమాట. ఇందులో వర్క్ ఏముంటుందంటే, దిస్ రోల్ రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ ప్రొవైడ్ రీసొల్యూషన్. కస్టమర్ క్వైరీస్ అనేది మీరు విని మీరు జస్ట్ రీసొల్యూషన్ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ టు ది కస్టమర్ హూ సెండ్ మెయిల్, చాట్ ప్రాసెస్ అనమాట. అంటే కస్టమర్స్ అనేవాళ్ళు మెయిల్ అండ్ చాట్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవుతారు. మీరు వాళ్ళ క్వైరీస్ అనేవి తెలుసుకొని జస్ట్ మీరు రెస్పాండ్ అవ్వాలి విత్ వన్ సొల్యూషన్. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే మీరు మెయిల్ ఆర్ చాట్ ప్రాసెస్ ద్వారా మీరు కస్టమర్కి ఇన్ఫర్మేషన్ అనేది అందించాలి. ఇంకొకటి వచ్చేసి అప్డేట్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్లీ ఇంటూ ది సిస్టంలో మీరు ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడం మీకు తెలిసి ఉండాలి. రీసాల్వ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్, అంటే మీకు టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. టేక్ ఓనర్షిప్ అండ్ డెలివర్ ఆన్ కస్టమర్ కమిట్మెంట్స్, కస్టమర్కి ఉన్న కమిట్మెంట్స్ ద్వారా మీ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ కమ్యూనికేషన్, మీ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి. ఇన్ కేస్ మీరు కస్టమర్తో డీల్ చేసేటప్పుడు అంటే యూజ్ సింపుల్ ఇంగ్లీష్ దట్ డెలివర్ ఇన్ఫర్మేషన్ అండ్ సొల్యూషన్స్ ఇన్ ఈజీ మేనర్, అంటే మీరు జస్ట్ సింపుల్ ఇంగ్లీష్తోనే కస్టమర్తో మీరు డీల్ చేయాలి. ప్రొఫెషనల్ ఫోకస్, అంటే మీ ఫోకస్ అనేది కస్టమర్ క్వైరీ మీదే ఉండాలి, మీరు డైవర్ట్ అవ్వకూడదు. ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లం కస్టమర్ మీ దగ్గరికి తీసుకొని వచ్చినా మీరు సాల్వ్ చేసే ఎబిలిటీ అనేది మీకు ఉండాలి. టీమ్ వర్క్, మీ టీంతో వర్క్ చేసే క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా స్కిల్స్ అనేది మెన్షన్ చేశారు. ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ లైక్ అవుట్లుక్, వర్డ్ అనే స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. అంటే మీకు జస్ట్ సమ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట అవుట్లుక్ మీద, వర్డ్ మీద. టైపింగ్ స్కిల్స్, అంటే ఇన్ని సెకండ్స్లో మీరు ఇన్ని వర్డ్స్ టైప్ చేస్తారు అనే సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి టైపింగ్ స్కిల్స్ మీద. గుడ్ రిటర్నింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఓవరాల్గా ఉండాలి, అలానే రిటర్న్లో కూడా ఉండాలి. ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ రీసాల్వ్ కాంప్లెక్స్ కస్టమర్ కాల్స్, మీకు కస్టమర్ కాల్స్ అనేవి హ్యాండిల్ చేసే ఎబిలిటీ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉండాలి. సో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వన్స్ గో త్రూ ఇట్ అండ్ అప్లై ఇట్. ఇక్కడ మీరు అప్లై నౌ ప్రెస్ చేశాక మీకు బ్రౌజర్ అనేది ఇలా వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ వచ్చేసి మీరు సైన్ ఇన్, మీకు అకౌంట్ లేదు కాబట్టి ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు ఈమెయిల్, పాస్వర్డ్, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మీరు సైన్ ఇన్ అయ్యి జస్ట్ ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ నేమ్, మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జాబ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, జాబ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ సోర్స్ టైప్ అనేది అప్లై చేయాలి. లైక్ సోర్స్ టైప్ అంటే ఈ జాబ్ మీకు ఎలా తెలిసింది, సోషల్ మీడియా కదా, ఇక్కడ సోషల్ మీడియా అని ఉంటుంది. సో మీ సోషల్ మీడియా అనేది అప్లై చేస్తే సరిపోతుంది. అట్లా అదంతా ఫిల్ చేసిందా అప్లై చేశాక, వన్స్ మీరు అప్లై చేశాక మీ మీకు మెయిల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందా ఆర్ ఎగ్జామ్ ఉంటుందా. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ఇంటర్వ్యూ తీసుకుంటారు, లేదు ఫ్రెషర్స్కి అయితే ఒక సింపుల్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేసి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా మీకు మెయిన్లో వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు వన్స్ మీరు అప్లై చేశాక. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
లైక్ చేయండి.